అనగనగా విశాలపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఏ ఉద్యోగం లేకుండా తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు. తండ్రి వృద్ధుడవడంతో అనారోగ్యంతో మరణిస్తాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వస్తుంది. ఏం చేయాలరా దేవుడా, ఉన్న చిన్న ఇల్లు కూడా అప్పులు చెల్లించడానికి సరిపోయింది. ఇక ఏదైనా ఉద్యోగం చేస్తే గానీ నాకు గడవదు. రాజాస్థానంలో ఉద్యోగం రావాలంటే ఎవరిదైనా సిఫార్సు ఉండాలి, లేదా లంచం చెల్లించగలిగి ఉండాలి. బాబాయ్, నీకెవరన్నా రాజాస్థానంలో తెలిసిన వాళ్ళున్నారా? తెలియక ఏంరా, నాకు రంగనాథం అని ఒక స్నేహితుడున్నాడు. అతను రాజాస్థానంలోనే పనిచేస్తున్నాడు. రాజధానిలో అతని దగ్గరికి వెళ్లి నా పేరు చెప్పు, నీకు ఉద్యోగం ఇప్పించడంలో సహాయం చేస్తాడు. చాలా కృతజ్ఞతలు బాబాయ్, నువ్వు చేసిన మేలు నేను మరవలేను. రేపే నేను బయలుదేరి రాజధానిలో ఆ రంగనాథం గారిని కలుస్తాను. ఆ ఉద్యోగం గనక నాకు దక్కిన వెంటనే మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను. అలా సుబ్బయ్య మరుసటి రోజు రాజధాని బయలుదేరి వెళ్తాడు. రాజధాని చేరుకున్న తరువాత సుబ్బయ్య ఓ వ్యక్తిని కలుస్తాడు. అయ్యా, ఇక్కడ రాజాస్థానంలో పనిచేసే రంగనాథ్ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా? ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గుడి వస్తుంది. దాన్ని దాటిన తర్వాత రెండో ఇల్లే రంగనాథ్ అంది. అతనితో ఏం పని పడిందేటి? ఆడు అసలే కోపిష్టి మనిషి. ఇటు బాధలు తట్టుకోలేక మొన్నే ఆడి భార్య పుట్టింటికి పోయింది. ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఎల్లెళ్ళు, ముందు ముందు నీకే తెలుస్తుందిలే. వీడెవడండి బాబు, రంగనాథం ఎక్కడ ఉంటాడో చెప్పమని అడిగితే అతని పురాణం అంతా చెప్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం వీడికి బలే దొరికాను, బాగా ఆకలిగా ఉంది అంటూ సుబ్బయ్య ఆ వ్యక్తి చెప్పిన రంగనాథం ఇంటికి చేరుకుంటాడు. రంగనాథం గారు, రంగనాథం గారు ఇంట్లో ఉన్నారా? ఇంతలో ఓ వ్యక్తి వచ్చి తలుపులు తెరుస్తాడు. సుబ్బయ్యను చూసి, ఎవరు నువ్వు? ఈ సమయంలో వచ్చేవేటి? ఎక్కడి నుంచి వస్తున్నావేటి? ఒకేసారి 3 ప్రశ్నలా? సరే సరే, నా పేరు సుబ్బు అండి. నేను మా బాబాయ్ సూరయ్య పంపితే వచ్చాను. మీరు రాజాస్థానంలో పనిచేస్తుంటారటగా, నాకు అక్కడ ఏదైనా ఉద్యోగం చూపిస్తారేమోనని వచ్చాను. ఇంతకీ మీరు రంగనాథం గారేనా? నేను రంగనాథన్ గాని, నాకు కొంచెం పనుంది. నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో, అలా బయటికెళ్ళొస్తాను. నేను తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుంది. నాకు కొంచెం ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా ఉన్నాయా ఇంట్లో? ఎందుకు లేవు, ఇప్పుడు చూశాను. తినడానికి అన్నం కూర అన్నీ ఉన్నాయి. వెళ్ళి తిని విశ్రాంతి తీసుకో. అలా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్య ఇంట్లోకి వెళ్లి కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇందాక దారిలో వ్యక్తి చెప్పినట్టే ఈ రంగనాథం కొద్దిగా తేడాగా ఉన్నాడు. తినడానికి ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడే ఇంట్లో చూశాను అంటాడేంటి? ఉన్నాయని చెప్పచ్చు కదా. ఏంటో వింత మనిషిలా ఉన్నాడు. అలా సాయంత్రం దాకా వేచి చూస్తాడు సుబ్బు. ఈలోపు కొంచెం కునుకు పడుతుంది. ఇంతలో ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించి రంగనాథం అనుకుని ఒక్క ఉదుటన లేస్తాడు. తీరా చూస్తే మధ్యాహ్నం కనపడిన వ్యక్తి కాదు. ఎవరండి మీరు? రంగనాథం గారింకా ఇంటికి తిరిగి రాలేదు. నేను అతని అతిథిని. కొద్దిగా వేచి ఉండండి, రంగనాథం గారు వచ్చే సమయం అయింది. ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా ఇంట్లో చేరి నిద్రపోతుంది కాకుండా నాకే నేను లేనని చెప్తావా? మీకే మీరు లేరని చెప్పడం ఏంటి? కొంపతీసి మీరు రంగనాథం గారా? మరి ఇందాక మూట పట్టుకుని బయటకు వెళ్లిన వ్యక్తి ఎవరు? అతను కూడా నేనే రంగనాథం అని చెప్పాడు. అవునరా, నేనే రంగనాథాన్ని. అంటే ఆడు నువ్వు కలిసి నా ఇంట్లో దొంగతనం చేసింది కాక పూర్తిగా తిండి తిని నీ జతగాడు పారిపోతే తిన్నది ఎక్కువై నువ్వు ఇక్కడ పడుకుంటావా? నీ పని చెప్తా ఉండు. నిన్నిప్పుడే రాజభట్లకు అప్పగిస్తాను. రాజాస్థానంలో కొలువు చేసే నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా? అయ్యా, నేను చెప్పేది వినండి. నేను విశాలపురంకి చెందిన సూరయ్య గారు మిమ్మల్ని కలవమని చెప్తే ఇక్కడికి వచ్చాను. మీరేమైనా నాకు రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తారని ఇటుగా వచ్చాను. తీరా నేను వచ్చేటప్పటికి మీ ఇంట్లోంచి ఒక వ్యక్తి బయటకొచ్చి నన్ను లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకోమన్నాడు. అతనంత చనువుగా చెప్తే ఆ వ్యక్తి మీరేనేమో అనుకున్నాను. తీరా చూస్తే వాడొక దొంగ అని నాకు ఇప్పుడే తెలిసిందయ్యా. నన్ను నమ్మండి, కావాలంటే సూరయ్య గారిని కనుక్కోండి. నేను ఎటువంటి వాడినో. నీ కళ్ళబొలి కబుర్లు నా దగ్గర చెప్పదు. నీ జతగాడు దొరికే వరకు నిన్ను చెరసాల్లో బంధించడం ఖాయం అంటూ రంగనాథం సుబ్బయ్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాజభటులకు అప్పగిస్తాడు. కొంత దూరం రాజభటులు సుబ్బయ్యని తీసుకుని వెళుతుండగా అసలు దొంగను పట్టుకుని రాజభటులు వీరికి ఎదురొస్తారు. ఏటి ఈయన పట్టుకొస్తున్నారు? ఏం చేశాడీడు? ఏమైనా దొంగతనం చేశాడా ఏంటి? అవునవును, ఈడు మన రంగనాథం గారి ఇంట్లో దొంగతనం చేయడమే కాకుండా వాళ్ళింట్లో తిని అక్కడే నిద్రపోతున్నాడంట. ఈడికి జత ఇంకోడున్నాడంట. ఆ రెండో వాడు వీడిలే గాని మీరు పట్టుకున్నవాడు ఒట్టి అమాయకుడు. వాడిని వదిలేయండి. ఆ అసలు దొంగ వీడే అమాయకుడిని ఇరికించి పారిపోయాడు. ఇక వాడిని వదిలేయండి.
అలా రాజభటులు అసలు దొంగను పట్టుకుని సుబ్బయ్యను వదిలేస్తారు. బ్రతుకు జీవుడా అంటూ సుబ్బయ్య అక్కడ్నుంచి కొంత దూరం వెళతాడు. అమ్మయ్యా, ఇదంతా ఏదో కల్లా గడిచిపోయింది. ఆ అసలు దొంగ దొరకకుండా ఉంటే ఈ పాటికి చెరసాల్లో ఉండేవాణ్ణి. ఆ రంగనాథం గడెవడ్రా బాబు, నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నన్ను రాజభట్లకు అప్పగించాడు. ఆ దారిలో వాడు చెప్పింది నిజమే. ఈ రంగనాథం ఒట్టి కోపిష్లాగా ఉన్నాడు. నేను మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సహాయం చేస్తాడనే నమ్మకం నాకు లేదు. అలా సుబ్బయ్య మళ్లీ రంగనాథం దగ్గరికి వెళ్లకుండా ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని కొంచెం ముందుకు వెళుతుండగా భోరున వర్షం పడుతుంది. అక్కడే దగ్గరలో ఉన్న ఒక దేవాలయం లోపలికి వెళతాడు సుబ్బయ్య. అతను వెళ్లే సమయానికి అక్కడ రామయ్య అనే మరో యువకుడుంటాడు. బయట బాగా వర్షం పడుతున్నట్టుగా ఉంది. చూస్తుంటే ఈ రాత్రి తగ్గేలా లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే బయలుదేరి వెళ్లవలసి వస్తుంది. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విశాలపురం అనే గ్రామం అండి. నేను రాజధానిలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఇక్కడికొచ్చాను. తీరా ఇక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన విషయమంతా రామయ్యకు చెప్తాడు సుబ్బయ్య. అయితే త్రుటిలో ప్రమాదం తప్పిందన్నమాట. అయినా మీరు మొదట ఇంటిలో నుండి వచ్చిన వ్యక్తి మూట పట్టుకుని ఎందుకు వస్తున్నాడు అని ప్రశ్నించి ఉంటే బాగుండేది. ఆ దొంగను పట్టుకోగలిగేవారు. పైగా రంగనాథం దగ్గర మంచి పేరు వచ్చేది కూడా. మీకు రాజధానిలో కొలువు దొరకడం చాలా తేలికయ్యేది. మీరన్నది నిజమే. ఏం చేస్తాం? ఆ సమయానికి ఆ ఆలోచన నాకు రాలేదండి. ఇంట్లో నుంచే వస్తున్నాడుగా, ఆయనే రంగనాథం అనుకున్నాను. ఇంతకీ మీరు ఈ ఊరికి చెందినవారేనా? లేదండి, నా పేరు రామయ్య. మాది శేషాద్రిపురం. నేను చదువుకున్నవాణ్ణి. నేను కూడా రాజస్థానంలో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నాకు ఎటువంటి సిఫార్సు లేదు. అయినా నా ప్రయత్నం నేను చేద్దామని ఈ రాజధానికి వచ్చాను. ఇక ఈ వర్షం తగ్గిన తర్వాత రేపు ఉదయం నుంచి నా ప్రయత్నం మొదలు పెడతాను. అయితే మన ఇద్దరి లక్ష్యం రాజధానిలో ఉద్యోగం సంపాదించడం. అనుకోకుండా భలే కలిసామే. అవునండి. ఇంతకీ మీకు ఆకలేస్తోందా? తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా? ఆకలెందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడే ఏదైనా పూటకూడ సత్రంలో భోజనం చేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే భోరున వర్షం పడుతుంది. ఇక ఈ పూట పస్తుండడమే. అయినా ఒక పూట తినకపోతే ఆరోగ్యానికి మంచిదేలేండి. అయ్యో, అలా ఆకలితో బాధపడకండి. నేను ఈ పూట తినడానికి కొన్ని రొట్టెలు తెచ్చుకున్నాను. వాటినే ఇద్దరం చెరో సగం తీసుకుందాం అంటూ రొట్టెలు తీసి సుబ్బయ్యకిస్తాడు రామయ్య. అబ్బా, ఎంత రుచికరంగా ఉన్నాయో. నాకు బాగా నచ్చింది. అలా కాసేపు మాట్లాడుకుని ఆ తరువాత ఓ పక్కన నిద్రపోతుంటారు. కొంత సమయం తర్వాత హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు వస్తుంది. ఇద్దరూ లేచి చూడగా అక్కడొక దేవత ప్రత్యక్షమై ఉంటుంది. అమ్మా, మీరు ఎవరు? మీకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతకీ మీరెవరో మేము తెలుసుకోవచ్చా? నేను ఈ గుడిలో కొలువున్న దేవతను. నాకు మీ ఇద్దరి బాధలు విన్న తరువాత మీకు ఏ విధంగానైనా సాయం చెయ్యాలనిపించి ఇటుగా వచ్చాను. అయితే మీకు నేను కొన్ని వస్తువులిస్తాను. వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి. ఆ తరువాత మీరు సుఖంగా ఉండవచ్చు. అమ్మా, మీరు మా ముందుకు వచ్చి మా మొర ఆలకించినందుకు చాలా కృతజ్ఞతలు. ఆ వస్తువులేవో మాకిప్పించండి. తొందరెందుకు సుబ్బయ్య? మీ ఇద్దరికీ నేను 3 వస్తువులు ఇస్తాను. అవి: ఒక లడ్డు, రెండవది రాగి చెంబు, మూడవది ఒక ఉంగరం. ఈ మూడింట్లో మొదట మీరు లడ్డూ తిని మీరు ఎవరిని తలుచుకుంటే వారు మీ ముందు ప్రత్యక్షమవుతారు. రెండవది రాగి చెంబులో నీరు. వాటిని త్రాగి మీరు వచ్చిన వారిని ఏదడిగితే అది వారది లేదనకుండా ఇస్తారు. ఇక మూడవది ఉంగరం. ఇది మీరు పెట్టుకుంటే వారు ఇచ్చినది మీకు ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది. వీటిని 3 రోజులలోపు వాడి 3వ రోజు తిరిగి ఇక్కడికే చేరుకుని ఏం జరిగిందో నాకు మీరు వివరించాలి. అమ్మయ్యా, వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఇక మనకి అదృష్టం వరించినట్లే. ఇంకెందుకు, ఎవరి దారిన వారు వెళ్ళి ఎవరి అదృష్టం వారు పరీక్షించుకుందాం. 3వ రోజు రాత్రి ఇక్కడికి చేరుకుందాం. నేను తూర్పు దిక్కుకు వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా? ఇద్దరం కలిసి వెళదాం. ఎందుకులే, ఎవరినైనా చూస్తే ఇద్దరికీ ఒకరిని పిలవాలనిపిస్తుందేమో. నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు, నేను పడమర దిక్కుకు వెళ్తాను. 3వ రోజు ఎలాగో ఇక్కడే కలుసుకుంటాం కదా. అలా వాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళతారు. అలా కొంత దూరం వెళ్లేసరికి రాత్రి సమయం అవుతుంది. సుబ్బయ్య ఒక పెద్ద భవనం ముందు ఆగుతాడు. అబ్బా, ఈ భవనం చూస్తుంటే ఇంద్రభవనంలా ఉంది. అంటే ఈ భవనం యజమాని బాగా డబ్బు గలవాడై ఉంటాడు. ఈ లడ్డూ తిని అతని పిలుస్తాను. ఆహా, వద్దు. ఈ యజమాని భార్యని పిలుద్దాం. ఆమె దగ్గర ఉన్న బంగారంతో పాటు
ఆ ఇంట్లో ఉన్న బంగారం అంతా ఆమెను అడుగుతాను. అలా అనుకున్నదే తడవుగా సుబ్బయ్య లడ్డూ తిని ఆ ఇంటి యజమాని భార్యను పిలుస్తాడు. ఆమె సుబ్బయ్య ముందుకు వస్తుంది. ఆమె ఒంటి నిండా బంగారం ఉంటుంది. కాని ఆమె ఏదో మాయ కమ్మినట్టు చూస్తూ, ఏంటి సుబ్బయ్య, నన్ను పిలిచావు? నీకేం కావాలో చెప్పు. వెంటనే సుబ్బయ్య ఆ రాగి చెంబులో ఉన్న నీరు త్రాగి ఇలా అంటాడు. మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం నాకు కావాలి. ఒక్క క్షణం. బంగారం బంగారం అంటూ ఆ యజమాని భార్య తన భర్తను పిలుస్తుంది. ఆ వెంటనే అక్కడికి ఆమె భర్త ఒక కర్ర తీసుకునొస్తాడు. అతని పేరు బంగారం. ఆయన రావటంతోనే చాలా ఆవేశంగా, ఏరా, నా భార్యనంత అర్ధరాత్రి పిలుస్తావా? నీకెన్ని గుండ్లుంటే నా ఇంటి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చేసాలతో ఉన్ని పని చెప్తాను అంటూ కర్రతో సుబ్బయ్యను చితకబాదుతాడు. సుబ్బయ్యకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే సుబ్బయ్య, అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా, నేను చెప్పేది వినండి అని సుబ్బయ్య ఎంతగా తప్పించుకుందామని ప్రయత్నించినా ఆ యజమాని సుబ్బయ్యను కర్రతో చితక్కొడుతూ ఉంటాడు. చివరికి సుబ్బయ్యకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఉంగరం నా చేతికి ఉన్నంత వరకు నేను కోరుకున్నది నాతోనే ఉంటుంది. అంటే నేను కోరుకున్నది బంగారం కాబట్టి ఈ బంగారం అనే వ్యక్తి నన్ను కొడుతున్నాడు. అంటే ఉంగరాన్ని తీసి పక్కన పడేస్తే ఈ బంగారం అనే వ్యక్తి కూడా నాకు దూరం అవుతాడనమాట అంటూ ఆ ఉంగరాన్ని తీసి విసిరిపడేస్తాడు. ఆ వెంటనే అక్కడికి వచ్చిన ఆ భవన యజమాని, అతని భార్య అక్కడ ఏమీ జరగనట్టుగా లోపలికి వెళ్ళిపోతారు. అమ్మయ్యా, ఒక పెద్ద గండం గడిచింది. లేకుంటే మళ్ళీ రాజభట్లు పట్టుకుని నన్ను చెరసాల్లో బంధించేవాళ్లు. అయినా నా కర్మ కాకపోతే ఆ ఇంటి యజమాని పేరు బంగారం అయి ఉండడం ఏంటి? నేను ఆ బంగారాన్ని కోరుకోవడం ఏంటి? ఆ దేవత ఒక్క లడ్డూని ఇచ్చింది. మరో లడ్డూ ఇచ్చుంటే ఎంత బావుండేది. అలా తను దేవత ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నానని తెలిసి అక్కడే మిగిలిన 2 రోజులు గడిపి 3వ రోజు అక్కడ్నుండి తిరిగి దేవాలయం చేరుకుంటాడు సుబ్బయ్య. అక్కడికి చేరుకునే సమయానికే రామయ్య అక్కడ ఉంటాడు. ఇంతలో దేవత మళ్లీ ప్రత్యక్షమై, ఏమి నాయనా, నేనిచ్చిన వస్తువులను సద్వినియోగం చేసుకున్నారా? అసలు ఏం జరిగిందో వివరించండి. అమ్మా, అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిన విషయాన్నంతా సుబ్బయ్య ఆ దేవతకు వివరిస్తాడు. అవునా, అయితే నువ్వు నీకు ఉపయోగపడే విధంగా కాకుండా పరుల సొమ్ము ఆశించావన్నమాట. సరే, నీ మాటేమిటి రామయ్య? నేను మొదట తూర్పు దిశగా ఉన్న రాజస్థానానికి వెళ్ళానమ్మా. అక్కడ అంటూ జరిగిన విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు రామయ్య. ఎవరు నువ్వు? నీకిక్కడేం పని? ఇలా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళెళ్ళు. ఇప్పుడు నేను ఈ లడ్డూని తిని రాజుగారిని పిలుస్తా. అలా ఆ లడ్డూ తిని రాజుగారిని పిలుస్తాడు రామయ్య. రాజాస్థానం నుండి రాజుగారు బయటకు వచ్చి రామయ్యను చూసి, ఏమిటి రామయ్య పిలిచావు? నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? వెంటనే రామయ్య చెంబులో నీరు తాగి ఇలా అంటాడు. అయ్యా, నేను బాగా చదువుకున్నవాణ్ణి. నా చదువుకు తగ్గ ఉద్యోగం మీ రాజాస్థానంలో ఇప్పించండి. నేను చాలా సంతోషిస్తాను. తప్పకుండా నీకు రాజాస్థానంలో కొలువు దొరుకుతుంది. నువ్వు ఉద్యోగంలో చేరుతానంటే వెంటనే చేరవచ్చు. పైగా నీకు ఆ స్థానంలోనే మంచి వసతి గృహం కూడా ఇస్తున్నాను. చాలా కృతజ్ఞతలయ్యా. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చి ఉద్యోగంలో చేరుతాను. ఇక నాకు సెలవు ఇప్పించండి అని జరిగిందంతా దేవతకు వివరిస్తాడు. ఆ విధంగా మీ దయవల్ల రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించానమ్మా. అందుకు నీకు కృతజ్ఞతలు. చూశావా సుబ్బయ్య, నీకు సమయస్ఫూర్తి లేకపోవటం వలన నేనిచ్చిన అవకాశాన్ని నువ్వు జారవిడుచుకున్నావు. పైగా పరుల సొమ్ము కోసం ఆశపడ్డావు. ఈ రామయ్యను చూడు, ఎంత చక్కగా నేనిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడో. రామయ్య కావాలంటే అర్ధరాజ్యం అడిగి ఉండవచ్చు, రాజు దానికి అంగీకరించేవాడే. కాని రామయ్య అత్యాశపడకుండా తన లక్ష్యం రాజకొలువులో ఉద్యోగం కాబట్టి ఆ లక్ష్యం వైపే వెళ్లి ఉద్యోగాన్ని సాధించాడు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వమ్మా. నేను కూడా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను. నేను ఒక్కసారి మాత్రమే మీకు అవకాశం ఇవ్వగలను. దానిని సమయస్ఫూర్తిని ఉపయోగించి మీ లక్ష్యాన్ని చేరుకోవలసిన బాధ్యత మీదే అంటూ అక్కడ్నుండి మాయమైపోతుంది ఆ దేవత. అయ్యో, అమ్మ ఇచ్చిన అవకాశాన్ని నేను అత్యాశగా పోయి దుర్వినియోగం చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ రంగనాథం దగ్గరికి వెళ్ళి అడగాలంటే భయమేస్తుంది. ఏం చెయ్యాలిప్పుడు? బాధపడద్దు మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను. నాకు రాజాస్థానంలోనే వసతి సదుపాయం ఇచ్చారు కదా, నువ్వు కూడా నాతో పాటే ఉండు. సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా ఉద్యోగంలో పెట్టడానికి చూస్తాను. ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. అలా రామయ్య కొన్ని రోజులకు సుబ్బయ్యకు కూడా రాజాస్థానంలో ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. వారిరువురు ఎంతో సుఖంగా ఉంటారు.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.